హుజరాబాద్ హుజరాబాద్ అన్న హుజరాబాదా దాదా అక్క అన్నట్టు జరుగు అమ్మటి జరుగు అడుగు సార్ హుజరాబాద్ హుజరా అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తురా ఏడి పోల్చుడికే గాడు అన్నా లేడేడా అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు ఇన్నెన్నో ఉంటాడు దేవులాడు అప్పించేదాకా మా ఇంట్లో పొంటి తిరుగుతారు ఇక అప్పించినాక మేము ఈ ఇళ్ళ పొంటి తిరగాల నీ దొరికింది కొడుకు అన్న ఏం లేదు అన్న ఏం లేదన్న ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను అన్న మీరెందుకు వచ్చిరా ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా 4 నెలలైందిరా పైసలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికి వస్తే దొరకవు ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా లేదన్న 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్న ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి పుట్టుక పుట్టినావేమన్నా సిగ్గున్నా అదరా నీకు మనిషివా అరాసలు అన్న జర మెల్లగా మాట్లాడన్నా ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది అబ్బో నీకు ఇజ్జత్ ఉందా నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది అయినా గీంతో మాట్లాడిందన్నా చక్కగా బండి గుంజుకొని పోదాంపా అన్న వద్దన మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న మీకు దండం పెడతా నా 3 నెలల సంది వీడికి ఇట్నే చెప్తుంటే ఇంకెన్ని రోజుల్లో మమ్మల్ని పిచ్చోని చేస్తావు ఇదొక్క పాలన్న నా తల తాకట్టు పెట్టన్నా ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా ఇదొక్క పని నమ్మురన్నా తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు నువ్వు కూడా ఉండవు సరే అన్న నా ముఖమేం చూస్తున్నావురా బండిది ఆ శంకర్ గాంధారం ఇట్టి పైసలు పోవాలా ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అవుతున్నాయి కదరా అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా పొడికిప్పుడు అన్ని పైసలు అంటే అన్న నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు కుడతా రే వడ్డీ పైసలు ఇస్తావరా నాకు? అంత పెద్దవి అయిపోయారా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు వడ్డీ పైసలు అట్లని కాదన్నా మస్తు అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా లేకనే కదరా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న హలో ఏరా ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి రే నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి మే కమిన్ సార్ సరే ఏదో ఒకటి చెప్పి జల్దీ బయటకు పంపిరి బయట నేను మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్ మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ షేవ్తో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్ అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్ రియలీ సారీ సార్ నెక్స్ట్ టైం ఇట్లా చేయండి సార్. సార్ మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్గా ఉన్నాడు. సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్ అంటే లాంగ్వేజెస్కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు నెక్స్ట్. సార్ అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్ ఒక్క నిమిషం. బయటికి తోసేయండి. సార్ ఏందన్నా? అలా బాయ్ ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థమైతలేదు. ఈ ఇంటర్వ్యూలన్నీ అట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయమన్నా? ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో అన్నా. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న. చాలా కష్టం అన్న. అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా.
నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే, ఓ పని చేయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి. మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చి పెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్టనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 రోజుల్లో. 4 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరు వెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇగో ఏవయ్య, పాలునికి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినుకో, కూరగాయలు కూడా ఉన్నాయి. నువ్వు పడుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా అనుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పాయలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పాయలం తలుపులు మంచిగా పెట్టుకో. కాలమయ్యి అన్న అసలు ఇట్లకు రానియకు. సరే మా, మనకు చిన్న పనులు చూసుకో. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా, ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏందిరా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు? నేను ఇప్పుడే వస్తున్నా. దావత్ షురూ చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నావో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో. మిగతాది నేను చూసుకుంటా. 10 రోజులు దాకా దొరకరా మాకు ఈడు. ఇక తెలిసిన లెక్కేనా. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే, అది ఇల్లంతా అంగడి చేసినవురా. మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుందే. ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు వస్తుందా? ఊదొస్తాను రా. కాలేజీకి రాడు. ముక్కు తీసుకుపోయి మ్యూజియంలో పెట్టా. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా.
అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటుంది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్లో మీద ట్రిప్కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండని అనాలే. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పని పాటలేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఏడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందటి నుంచి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజున నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడిగుల్లో లెక్క? అయినా గింత పిరికి పిత్తులోనూ ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అది అవుతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా నడు.